మాట్లాడి నా సవాల్ షూటింగ్ ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రేపు 19 నవంబర్ 2024 రేపటి రోజున హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా సదస్సును మరియు 1,00,000 మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2024 నాటికి 1 సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని 4 కేంద్రాలలో విజయోత్సవ సభలను నిర్వహించి ఈ సంవత్సర కాలంలో తెలంగాణ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించడానికి, రాబోయే రోజులలో చేపట్టే కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టి వారి ఆమోదము, వారి యొక్క భాగస్వామ్యం కోరడము జరుగుతుంది. 4 సభలు ఏర్పాటు చేయాలని అనుకున్నా. అందులో మొట్టమొదటిది విద్యార్థి సదస్సు హైదరాబాద్ లో జరిగింది. 19వ తారీఖున వరంగల్లో మహిళా సదస్సు జరుగుతున్నది. ఆ తర్వాత కరీంనగర్ లో యువజన సదస్సు ఉంటుంది. చివరిగా మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ఉంటుంది. ఈ 4 ముఖ్యమైన సదస్సుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి చెప్పి వారి మద్దతును కూడగట్టాలని, వారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. వరంగల్లో తలపెట్టిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి దాదాపు 10,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, రైతులను, ప్రజలను సమీకృతం చేయాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన ఒక ప్రత్యేక దృష్టితో వరాల జల్లు కురిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి యొక్క సభను జయప్రదం చేయవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్వచ్ఛందంగా మహిళలు, రైతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుంది. డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచి
అగ్రిమెంట్స్ పూర్తి అయిన తర్వాత ఏజెన్సీలు ఫైనలైజ్ అయిన తర్వాత డిసెంబర్ చివరి వారంలో కానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి పిలిచి ఆహ్వానించి వారి చేతుల మీదుగా నూతనంగా ఏర్పడే గణపురం మున్సిపాలిటీ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తన తేదీని గణపురం కేంద్రానికి కేటాయించిన తర్వాత మరొకసారి సమయము, తేదీ, స్థలము అన్ని కూడా వివరంగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. గత 15 సంవత్సరాలుగా అన్యాయానికి గురైన, అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలనే ఒక సంకల్పంతో, అది జరగాలి అంటే ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయలేము అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులకు సమర్పించడం జరిగింది. అనేక పర్యాయాలు మంత్రులను, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను, అధికారులను కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పరిపాలనా సంబంధమైన అనుమతుల కొరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు నేను నిన్ననే మీకు ప్రెస్ మీట్ లో చెప్పాను, వచ్చే 2-3 రోజుల్లో చాలా వరకు ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని. అదృష్టం కొద్దీ నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాతనే సాయంకాలం 3 ప్రభుత్వ జీవోలు వచ్చినాయి, పరిపాలన సంబంధమైన అనుమతులు వచ్చినాయి. అవి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన 5 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి నా దగ్గర. ఈ 5 ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఒక్కొక్క సెట్ మీ అందరికీ కూడా నేను అందజేస్తాను. మీరు కూడా రేపు కానీ, ఎల్లుండి కానీ ఎప్పుడైనా ప్రత్యేకమైన కథనాలు రాయడానికి కానీ, స్టోరీలు చేయడానికి కానీ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి జియో కాపీస్ ను కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిపోవడం కాకుండా మీకు జియో కాపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిది ఇంతకుముందే చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను. మొట్టమొదటిది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేస్తున్నారు. అందులో 28 స్కూల్ కాంప్లెక్స్ లకు మంజూరు ఇచ్చింది. ఆ 28లో స్టేషన్ గన్పూర్ 1 అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 28 నియోజకవర్గాలకు మాత్రమే స్కూల్ కాంప్లెక్స్ మంజూరైనాయి. అందులో గన్పూర్ కు ఒక స్కూల్ కాంప్లెక్స్ అయింది. దాని విలువ 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటాయి. ఆ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రస్తుతం ఉన్న 4 గురుకుల పాఠశాలల్లో అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ 4 గురుకుల పాఠశాలలో ఒకే కాంప్లెక్స్ లో అకామిడేట్ చేయబోతున్నాం. ప్రస్తుత దాని నిర్మాణం విలువ
ఫర్నిచర్తో సహా 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటుంది అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ డిజైన్ ఇంకా ఇప్పుడు ఫైనలైజ్ అవుతున్నది. డిజైన్ ఫైనలైజ్ కాగానే టెండర్స్ చూస్తారు. కనీసం దాని నిర్మాణం ఖర్చు 150 కోట్లకు తగ్గకుండా ఉంటది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రెండవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము ఇది నియోజకవర్గ కేంద్రము మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము కూడా. దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో, అది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ లేదు. నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం కొరకు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ డిపో నిర్మాణం కొరకు 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆర్టీసీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాను. అది చాలా అనువుగా ఉంటుంది, ప్రజలకు నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది, ప్రజలకు కూడా అనువుగా ఉంటుంది అని చెప్పి ఆ భూమి వైద్య శాఖకు, హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఆర్టీసీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్టీసీ ల్యాండ్ మేము వేరే వాళ్ళకి ఇవ్వలేదు, మీకు ఇవ్వము అని చెప్పి మొండి చేసుకుంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో ఆర్టీసీని ఒప్పించి ఆ 4 ఎకరాల ఆర్టీసీ భూమిని 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం కొరకు కేటాయిస్తూ మనకు జీవో ఇవ్వడం జరిగింది అని చెప్పి త్వరలోనే దానికి సంబంధించి టెండర్ పిలవడం జరుగుతుంది. ఒక నెల 2 నెలల లోపే హాస్పిటల్ నిర్మాణం కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పి ఒక శుభవార్త నేను నియోజకవర్గ ప్రజలకు ఇవ్వదలుచుకున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక నా మీద ఒక ప్రధానమైన అపవాదు కానీ ఆరోపణ కానీ ఉండేది. 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కడియం శ్రీహరి గారు, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించలేకపోయిందని నా పైన అపవాదం ఉండేది. సరే, ఎందుకు మంజూరు కాలేదనే వివరాల్లోకి నేను వెళ్ళను. ఇప్పుడు ఎవరిని కూడా నేను బాధ్యత చేయడం నాకు ఇష్టం లేదు. సంతోషకరమైన విషయం ఏంటంటే, నిన్నటి రోజున స్టేషన్ గన్పూర్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆ డిగ్రీ కళాశాల పనిచేస్తుంది. అంటే వచ్చే జూన్ జూలై నుంచి ఆ డిగ్రీ కళాశాల పనిచేయడము ప్రారంభిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నా ఆలోచన కాదు, ఇది చింతకుంట్ల నరేందర్ రెడ్డి గారికి ఒక ఆలోచన. వారు ఏమన్నారంటే నాతోని, సార్ ఇదంతా కాదు, మనకు మంచి సమీకృత కార్యాలయాలు కట్టియాలి, ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ గన్పూర్ లో ఉంటే బాగుంటుంది, మీ పేరు ఎప్పటికి ఉంటుంది, దాని కొరకు ప్రయత్నం చేయాలంటే నేను అన్నా అంత ఇదిలో కాదు, ఎక్కడ లేవు, అట్లా ఎక్కడ కూడా అట్లా కట్టలేదు, వరకు లేదు సార్, ఒకసారి ప్రయత్నం చేయమన్నా. ఇవాళ నేను మా నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా మన స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు ఒక రైట్ మెయిన్ కెనాల్ పోతుంది. అది బోయినగూడెం వరకే కెనాల్ లైనింగ్ అయి ఉన్నది. బోయినగూడెం నుంచి నవాబ్పేట వరకు కెనాల్ లైనింగ్ లేదు. ఆ కెనాల్ లైనింగ్ లేకపోవడం వల్ల ఆ కాలువ కూడికపోయి నవాబ్పేట రిజర్వాయర్ నింపడానికి వీలైతే లేదు. అక్కడున్న పొలాలకు 5L, 6L, 7L, 8L ఆ నవాబ్పేట వరకు కూడా మన రఘునాథపల్లి మండలంలో, లింగాలగంపురం మండలంలో సాగునీరు పెట్టడానికి వీలైతుంది. అది నేను గౌరవనీయులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు.
వారు ప్రత్యేకంగా దేవాలయాల పైన సమీక్ష చేశారు. చేసినప్పుడు దీని యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను వారికి వివరించి చెప్పారు. మనం కాలువల్లో ఉన్నాం కానీ నీళ్లు పోవడం లేదు, మనం పెట్టిన ఖర్చు వృధా అవుతున్నది, రైతులు కూడా సంతోషంగా లేదు, దీన్ని పూర్తి చేయాలని చెప్పినప్పుడు వారు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు పోయే మెయిన్ ప్రధాన కాలువకు సీసీ లైనింగ్ కొరకు 150 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనము ఒక్క రోడ్డు మాత్రం మనకు ఇప్పుడు మంజూరు అయ్యి వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. అది నేషనల్ హైవే రోడ్ మన ఇందిరా కాలనీ నుంచి మల్లన్నగండి వరకు వయా కొత్తపల్లి కాటికొండ మీదుగా వెళ్లే రోడ్డును డబుల్ రోడ్ చేయడానికి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇవి కాకుండా ఇంకా నా ప్రతిపాదనలు చాలా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా ఈ 15 రోజులు నెల రోజులు ఎవరో వెంటబడి మంజూరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో R&Bకి సంబంధించి ఒక 100 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. పంచాయతీరాజ్కి సంబంధించి ఒక 100 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అవి కాకుండా వేలేరు చిల్పూరులో MRO ఆఫీసులు, MPDO ఆఫీసుల కొరకు ప్రతిపాదనలు ఉన్నాయి. 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఒకటి పెద్దపెన్యాల, రెండవది కంచనపల్లి. ఈ 2 కేంద్రాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇప్పుడున్న సబ్ సెంటర్స్ అప్గ్రేడ్ చేసి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గా కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నది. నా ప్రయత్నం అంతా ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వం యొక్క సహకారంతో, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరి యొక్క మద్దతుతో, భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన. దీనికి అందరూ సహకరించవలసిందే కోరుతున్నాను. ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల రూపట్నే వీటన్నిటికి కూడా అప్పుడు మంజూరైన పనులన్నిటికీ కూడా టెండర్లు పిలిపించి ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి చేతుల మీదనే ఇవన్నీ శంకుస్థాపనలు చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా, కడియం శ్రీని మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, మా నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయని మీరందరూ చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది. ఆ పని కూడా నిజాయితీగా ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు పని చేసే ప్రయత్నం చేయదు. తప్పు పని చేసి నియోజకవర్గ ప్రజలకు తలవంపులు తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం నా ద్వారా జరగదు. దయచేసి మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉండాలి, మీ అందరి యొక్క సహకారం ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క అన్నదండలు ఉండాలి, మనందరి భాగస్వామ్యం ఉండాలి. అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పుడు మన పార్టీని కూడా కాపాడుకుందాం, మన ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుందాం. చిల్లర మల్లర మాటలు మాట్లాడే వాళ్ళు, ఆరోపణలు చేసేవాళ్ళు, గాలికి తిరిగే వాళ్ళు, పని లేని వాళ్ళు, పని చేయలేని వాళ్ళు చేసే చౌకవారు విమర్శలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తిప్పికొడుతూనే నియోజకవర్గ అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుదామని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ 1-2 రోజుల్లో RGO కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత RGO కూడా మీకు ఇస్తాను. మిగతా శాంక్షన్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టి అందజేస్తాను.